హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉమా ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో నేను పిచ్వై ఆర్ట్ పెయింటింగ్ గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టము. సో నేను కొన్ని పెయింట్స్ అయితే ట్రై చేస్తాను ఇంట్లోనే, నాకు ఇష్టం వచ్చినవి. సో అప్పుడు ఒకసారి అయితే ట్రైబల్ ఆర్ట్ అయితే వేసాను. అప్పుడు అది చాలా బాగా వచ్చింది. ఎవరైనా చూడకపోతే నేను లింక్ ఐ కార్డ్ లో ఇస్తాను, చూడండి. సో నెక్స్ట్ అయితే నేను పిచ్వై ఆర్ట్ గురించి అయితే చూసాను, చాలా నచ్చింది నాకు. వేద్దాము ఒకసారి, ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో ట్రై చేశాను. నేను ఇక్కడ యూజ్ చేసిన MBF బోర్డు మాత్రం మనం కేక్స్ కింద వస్తుంది కదా, అది మాత్రం యూజ్ చేశాను. సో నేనైతే ఎప్పుడైనా కేక్ తెచ్చినప్పుడు, బర్త్డేస్ కి కానీ ఆర్ ఎల్స్ యానివర్సరీకి కానీ తెచ్చినప్పుడు మేము ఇలా అయితే పడేయకుండా MBF బోర్డ్ని నేను దాచుకొని దానిపైన ఎలాంటి ఆర్ట్స్ అయితే నాకు నచ్చుతాయో దానిపైన ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే నేను అక్రెలిక్ వైట్ కలర్ పెయింట్ అయితే బేస్ గా MBF బోర్డుకి వేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిచ్వై ఆర్ట్ లో లోటస్, ఫ్లవర్, వాటి మొగ్గలు కవ్ అయితే వేసుకున్నాను. పిచ్వై ఆర్ట్ అనగానే కృష్ణుడి ఫేస్ ఆర్ కవ్ అండ్ ఇంకోటి ఏంటంటే గల్ఫ్, ఇలాంటి అన్ని వేస్తుంటారు. నాకైతే లోటస్ అండ్ లోటస్ కి లీవ్స్ అయితే అది కామన్ గా వస్తుంది. బట్ పెన్సిల్ తో అవుట్ లైన్ వేసుకున్న తర్వాత అక్రాలిక్ మౌల్డ్ ఇట్ అయితే తీసుకొని మనము ఎడ్జెస్ కి అయితే ఇలా డిజైన్ వేసుకోవచ్చు. మౌల్డ్ ఇట్ తో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఎడ్జెస్ కి దాని ప్లేస్ లో మనము ఇట్లా పెయింటింగ్ అయితే వేసేసుకోవచ్చు మొత్తము. నేనైతే నాకు కొంచెం యూనిక్ గా కావాలని చెప్పేసి అయితే నేను ఇట్లా ట్రై చేశాను. ఇలా మనకి డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ రావాలంటే ఎల్లో కలర్ లో బ్లూ కలర్ మిక్స్ చేస్తే మనకైతే ఇలా లైట్ గ్రీన్ కలర్ వస్తుంది. ఇంకా కొంచెం లైట్ గా కావాలనుకుంటే ఎల్లో కలర్ అయితే ఎక్కువ మిక్స్ చేయాల్సి వస్తుంది. డార్క్ గ్రీన్ కలర్ వేస్తున్నాను కదా, అయితే ఎల్లో కలర్ లోనే మనం బ్లూ కలర్ ఇంకా ఎక్కువ మిక్స్ చేస్తే మనకైతే డార్క్ గ్రీన్ కలర్. సో మన దగ్గర అన్ని కలర్స్ అయితే మనకి ఉండవు, అన్ని మనం మిక్స్అప్ చేసుకొని మన కలర్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పిచ్వై పెయింటింగ్ అనేది ఒక ట్రెడిషనల్ ఆర్ట్. ఇది ఎక్కడ పుట్టింది అంటే రాజస్థాన్ లో శ్రీనాథ్ డి టెంపుల్ లో, టౌన్ నద్వారా ఇన్ రాజస్థాన్ లో అయితే లార్డ్ కృష్ణ టెంపుల్ అయితే ఉంది. సో అక్కడ నుంచి అయితే ఈ పిచ్వై ఆర్ట్ అనేది వచ్చింది మనకి. లార్డ్ కృష్ణ 7000+ ఇయర్స్ ముందైతే ఇలా ఉండేవారంట. సో అలాంటి పెయింటింగ్స్ కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు, కృష్ణుడు 7000+ ఇయర్స్ ముందు ఎలా ఉండేవారని. సో కౌ ఫేస్ కి అయితే మనం ఇప్పుడు బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింట్ తోనైతే అవుట్ లైన్ అయితే వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కౌ ఫేస్ కి వేసుకునేటప్పుడు మనం అయితే. వేటికైతే మనం అవుట్ లైన్ వేసుకున్నామో వాటికి కొంచెము కలర్స్ అయితే యాడ్ చేసుకొని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం అవుట్లైనింగ్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనం అయితే ఎల్లో కలర్ అక్రిలిక్ పెయింట్ తీసుకొని అయితే మనము ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చుకోవాలి. సో ఇక్కడ నేను అవుట్లైనింగ్ మౌల్డ్ ఇట్ యూజ్ చేశాను కదా, సో దానికైతే నేను ఇక్కడ రెడ్ కలర్ అయితే యూజ్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను ఎడ్జెస్ కి యూజ్ చేసింది అయితే రెడ్, గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్ అయితే యూజ్ చేశాను. సో చూసేయండి గైస్.
సో ఇలా మొత్తం అయితే అక్రిలిక్ కలర్స్ యూజ్ చేసి అయితే నేను పెయింటింగ్ ఫినిష్ చేశాను. పెయింటింగ్ ఓవరాల్ గా అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది. సో అది నేను ఐ కార్డ్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను లింక్స్. ట్యాప్ చేసి చూడండి, మీకు నచ్చుతాయి. సో ఈ పిచ్వై ఆర్ట్ పెయింటింగ్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తూ, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.